మనం ఈరోజు డీటాక్స్ ప్రోగ్రామ్ గురించి తెలుసుకుందాం. డీటాక్స్ ప్రోగ్రామ్‌లో మా హాస్పిటల్‌లో ప్రొవైడ్ చేసే ట్రీట్మెంట్స్ ఏంటంటే అభ్యంగ, స్టీమ్ బాత్ మరియు కొలాన్ హైడ్రోథెరపీ. అభ్యంగ. మనం ఫస్ట్ అభ్యంగ గురించి డిస్కస్ చేద్దాం. అసలు అభ్యంగ అంటే ఏంటి? అభ్యంగ అంటే ట్రెడిషనల్ ఆయుర్వేదిక్ ఆయిల్ మసాజ్. మనం కేరళ ఆయుర్వేదిక్ ఆయిల్స్‌తో ఒక సీరీస్ ఆఫ్ మూవ్‌మెంట్స్ చేస్తూ బాడీని మసాజ్ చేసే ప్రక్రియనే అభ్యంగ అని చెప్పి అంటాం. వై? ఆయుర్వేదిక్ మసాజ్ ఎందుకు చేసుకోవాలి? మనం బైక్స్ అండ్ కార్స్‌కి ఆయిలింగ్ చేస్తాం. ఎందుకంటే అవి ఈజియర్ మూవ్‌మెంట్, బ్రేక్స్ అవి సరిగ్గా పడడానికి, లేదంటే వాటి ఈజియర్ మూవ్‌మెంట్ కోసం ఆయిలింగ్ అనేది హెల్ప్ అవుతది. ద సేమ్ వే మన బాడీకి ఆయిలింగ్ చేసినప్పుడు బాడీ అంతా కూడా సక్రమంగా వర్క్ చేయడానికి ఈ అభ్యంగ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్ వచ్చి వెన్? ఎప్పుడు చేయించుకోవాలి అభ్యంగ? నార్మల్‌గా అభ్యంగ వచ్చి మార్నింగ్ రిచువల్ కింద ప్రతిరోజు చేసుకుంటే మంచిది, లేదా చేయించుకుంటే మంచిది. మనం అభ్యంగ మనకు మనం చేసుకోవడం కష్టమైనప్పుడు ఇంకొకరి హెల్ప్ తీసుకొని మనం అభ్యంగ చేయించుకోవచ్చు. ఇలా ప్రతిరోజు చేయించుకోవచ్చు, లేదా అట్‌లీస్ట్ వీక్లీ వన్స్ అన్నా చేయించుకుంటే ఓవరాల్ హెల్త్ కాపాడడానికి అభ్యంగ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్ వచ్చి హూ? అసలు ఎవరు చేయించుకోవాలి అభ్యంగ? ఎవరు చేయించుకోకూడదు అభ్యంగ? అభ్యంగ అప్పుడే పుట్టిన పిల్లల దగ్గర నుంచి ముసలి ఏజ్ వరకు ప్రతి ఒక్కళ్ళు, చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ అభ్యంగ అనేది చేయించుకోవచ్చు. వాళ్ళు వీళ్ళు చేయించుకోకూడదు అంటూ ఏమీ లేదు. అభ్యంగ చేయించుకోవడం వల్ల మన బాడీలో జాయింట్స్, బోన్స్, మజిల్స్ ఇవన్నీ కూడా హెల్తీగా ఉండడానికి చాలా హెల్ప్ చేస్తుంది. మన చిన్న పిల్లల్లో మసాజ్ చేయడం వల్ల వాళ్ళ బోన్స్ అవి బాగా డెవలప్ అయ్యి, వాళ్ళ మూవ్‌మెంట్స్‌కి అది కూడా బాగా హెల్ప్ అవుతుంది. వాళ్ళు నడిచే దిశకి వచ్చేసరికి వాళ్ళకి బోన్స్ అయి స్ట్రెంతీగా చేయడానికి అది అభ్యంగ హెల్ప్ అవుతుంది. అలాగే మనకి పెద్దవాళ్ళకొచ్చేసరికి మసాజ్ చేయించుకోవడం వల్ల బాడీ కామ్ అయ్యి, మైండ్ రిలాక్స్ అయ్యి, వాళ్ళ పనుల మీద వాళ్ళని ఫోకస్ చేయడానికి అభ్యంగ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది. అలాగే వృద్ధుల్లో చేయించుకోవడం వల్ల వాళ్ళ బాడీలో పెయిన్స్ అవి తగ్గడం అండ్ వాళ్ళ బాడీ యాక్టివ్‌గా ఉండడాన్ని మనం గమనించొచ్చు. సో, అభ్యంగ అనేది ఈ ఏజ్ అనే కాదు, ప్రతి ఒక్క ఏజ్ వాళ్ళు కూడా దీన్ని చేయించుకోవచ్చు. నెక్స్ట్ క్వెషన్ వచ్చి యూజెస్. అభ్యంగ వల్ల మనకి అసలు యూజెస్ ఏంటి? ఇది నేను కాదు, గూగుల్ ఏం చెప్తుందో చూద్దాం. అభ్యంగ బెటర్ స్లీప్ కోసం హెల్ప్ అవుతుంది. అంటే మసాజ్ నిద్ర బాగా పట్టడానికి హెల్ప్ చేస్తుంది. అలాగే స్ట్రెస్‌ని రెడ్యూస్ చేస్తది. మజిల్ స్టిఫ్‌నెస్‌ని రెడ్యూస్ చేస్తది. స్కిన్ రివైటలైజేషన్, స్కిన్ హెల్త్ అంటే బ్లడ్ సర్క్యులేషన్ బాగా ఇంప్రూవ్ అవ్వడం వల్ల స్కిన్ అంతా యంగ్‌గా కనబడి గ్లో రావడానికి కూడా మసాజ్ హెల్ప్ అవుతుంది. డిటాక్సిఫికేషన్, అలాగే ఇంప్రూవ్ సర్క్యులేషన్. మనం మసాజ్ చేయడం వల్ల బాడీలో బ్లడ్ అంతా బాగా సర్క్యులేట్ అయ్యి ప్రతి ఆర్గన్స్‌కి కూడా సర్క్యులేషన్ పెంచడానికి హెల్ప్ చేస్తుంది. స్టామినా ఇంక్రీజ్ చేస్తుంది. జాయింట్ హెల్త్‌కి ఇది చాలా మంచిది. జాయింట్‌లో లూబ్రికేషన్‌కి అది చాలా బాగా హెల్ప్ అవుతుంది. అలాగే కంటి చూపుకి మంచిది. నర్వస్ సిస్టమ్‌కి, మజిల్ టోన్ అండ్ ఫర్మ్‌నెస్, మజిల్స్ బాగా స్ట్రాంగ్‌గా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. అలాగే బోన్ హెల్త్‌కి కూడా హెల్ప్ చేస్తుంది. మనకి వృద్ధుల్లో ఎక్కువ ఆస్టియోపోరోసిస్ అనే దాన్ని మనం అబ్జర్వ్ చేస్తాం. అంటే ఏజ్ అయ్యే కొలది బోన్ వీక్ అవుతూ వచ్చేస్తది. సో, బోన్ స్ట్రెంగ్త్ తగ్గకుండా ఉండడానికి రెగ్యులర్ మసాజ్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది. మనకు స్పెసిఫిక్ ఆయిల్స్ ఉంటాయి బోన్ హెల్త్‌ని కాపాడడానికి. ఆ ఆయిల్స్ యూజ్ చేసి రెగ్యులర్‌గా మనం కొంత పీరియడ్ ఆఫ్ టైమ్ మనం మసాజ్ చేయించుకోవడం వల్ల ఈ బోన్ హెల్త్ అనేది కాపాడడానికి ఈ మసాజ్ చాలా బాగా హెల్ప్ అవుతుంది. అలాగే లింఫటిక్ డ్రైనేజ్. మనకి లింఫ్ అనేది డ్రైన్ అవ్వకపోయినా సరిగ్గా మన బాడీలో లిక్విడ్ అంటే ఫ్లూయిడ్ రిటెన్షన్ జరగడం వల్ల ఎడిమా లాంటిది, లేదా బ్లోటింగ్, లేదా ఇంకొన్ని సింప్టమ్స్ మనం చూస్తూ ఉండొచ్చు. అలాంటివన్నీ లింఫటిక్ డ్రైనేజ్ సరిగ్గా జరగడం వల్ల తగ్గిపోతాయి. సో, మసాజ్ దీంట్లో కూడా హెల్ప్ అవుతుంది. అలాగే ఇట్ హాస్ యాంటీ ఏజింగ్ ఎఫెక్ట్స్, ఆర్గన్ స్టిమ్యులేషన్, స్కిన్‌ని నరిష్ చేస్తది. ప్రమోట్స్ హెల్తీ అండ్ రేడియంట్ అపియరెన్స్ ఓవరాల్. ఇవండి. అభ్యంగ వల్ల 1, 2 యూజెస్ కాదండి. వి హావ్ ప్లెంటీ ఆఫ్ యూజెస్. ఒక హండ్రెడ్స్ ఆఫ్ యూజెస్ ఉంటాయి. కాకపోతే రిసర్చ్‌లో చెప్పబడింది ఏంటంటే, అభ్యంగ మనం రెగ్యులర్‌గా చేయించుకోవడం వల్ల మనకి దాదాపు మెటబాలిక్ డిజార్డర్స్, లేదా స్ట్రెస్ నుంచి వచ్చే డిజార్డర్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ రాకుండా అభ్యంగ మిమ్మల్ని కాపాడుతుందని చెప్పి మనకి రిసర్చెస్‌లో చెప్పబడింది. సో, మీరు హెల్తీగా ఉండాలి అని అనుకుంటే
అభ్యంగాన్ని కంపల్సరీ మీ డైలీ రొటీన్‌లో ఇంక్లూడ్ చేసుకోండి. నెక్స్ట్ మనం స్టీమ్ బాత్ గురించి తెలుసుకుందాం. స్టీమ్ బాత్‌ని తెలుగులో ఆవిరి స్నానం అంటారు. స్టీమ్ బాత్ అంటే ఏంటి? అండ్ ఆ ప్రాసెస్ ఎలా ఉంటది? ఒక క్యాబినెట్‌లో పర్సన్ ఎవరైతే చేయించుకోవాలనుకుంటున్నారో వాళ్ళని కూర్చోబెట్టి క్యాబినెట్ క్లోజ్ చేసి, ఆ క్యాబినెట్‌లోకి స్టీమ్‌ని పాస్ చేస్తాం. స్టీమ్‌ని పాస్ చేసినప్పుడు లోపల ఎన్విరాన్మెంట్ అంతా హీట్ ఎక్కి బాడీ ఆ హీట్‌కి స్లోగా స్వెట్‌ని రిలీజ్ చేయడం స్టార్ట్ చేస్తది. ఇది అప్రాక్సిమేట్‌గా ఒక 5-15 మినిట్స్ లేదా 20 మినిట్స్ వరకు ఈ ప్రాసెస్ కొనసాగిస్తాం. పర్సన్ వాళ్ళకి ఎంతసేపయితే కంఫర్టబుల్‌గా కూర్చోగలరో అంతసేపు కూర్చొనిస్తాం. అదయిన తర్వాత స్లోగా వాళ్ళని బయటికి తీసుకొచ్చేస్తాం. ఈ ప్రాసెస్‌లో స్వెట్ రిలీజ్ అవ్వడం వల్ల వాళ్ళకి మజిల్స్ అయ్యి రిలాక్స్ అవ్వడానికి హెల్ప్ అవుతది. టాక్సిన్స్‌ని బయటికి ఫ్లష్ చేస్తుంది స్టీమ్ బాత్ బేసికల్లీ. చెమట పట్టడం ఎందుకు ఇంపార్టెంట్? నార్మల్‌గా ఒక సగటు మనిషి ప్రతిరోజు ఫిజికల్ యాక్టివిటీ చేయడం వల్ల వాళ్ళకి స్వెట్ అనేది రిలీజ్ అవుతది. స్వెట్ రిలీజ్ అవ్వడం వల్ల బాడీలో ఏయైతే టాక్సిన్స్ ఉన్నాయో స్కిన్ ద్వారా స్వెట్ బయటికి ఆ టాక్సిన్స్‌ని తీసుకొస్తది. మనకి రెగ్యులర్‌గా డే టు డే లైఫ్‌లో ఫిజికల్ యాక్టివిటీ అనేది మనిషికి చాలా తక్కువైపోయింది. దీనివల్ల టాక్సిక్ అక్యుములేషన్ బాడీలో పెరిగిపోవడం వల్ల అనేక రకాల రోగాలు రావడానికి కారణమవుతుంది. సో, ఈ స్టీమ్ బాత్ చేయించుకోవడం వల్ల ఒక ఆల్టర్‌నేటివ్ ఫిజికల్ యాక్టివిటీకి ఒక ఆల్టర్‌నేటివ్‌గా ఈ స్టీమ్ బాత్ హెల్ప్ అవుతుంది. టాక్సిన్స్‌ని బయటికి ఫ్లష్ చేయడానికి. ఎవరైతే ఫిజికల్ యాక్టివిటీ చేస్తారో వాళ్ళు ఈ స్టీమ్ బాత్ తీసుకోవడం వల్ల వాళ్ళకి హెల్ప్ అవుతది. అలాగే ఎవరైతే చేయరో వాళ్ళు కూడా ఇది కంపల్సరీ తీసుకోవాలి. ఇదొక ఆల్టర్‌నేటివ్‌గా చాలా బాగా హెల్ప్ అవుతుంది వాళ్ళకి. స్టీమ్ బాత్ వల్ల యూజెస్ ఏంటన్నది ఇప్పుడు మనం గూగుల్‌ని అడిగి చూద్దాం రండి. స్టీమ్ బాత్ మెయిన్‌గా రిలాక్సేషన్‌కి హెల్ప్ అవుతుంది. పెయిన్ రిలీఫ్‌కి, సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేయడానికి, అలాగే డిటాక్సిఫికేషన్‌కి స్టీమ్ బాత్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. గూగుల్ చూపిస్తుంది ఇక్కడ. అలాగే ఇంకా స్పెసిఫిక్‌గా డీటెయిల్డ్‌గా వెళ్తే పెయిన్ రిలీఫ్‌కి, మజిల్ రిలాక్సేషన్‌కి, బాడీలో సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవ్వడానికి. ఎందుకంటే బాడీకి హీట్ తగిలినప్పుడు లోపల బ్లడ్ వెసల్స్ అనేవి డైలేట్ అవుతాయి. సో, ప్రతి ఆర్గాన్‌కి బాడీలో బ్లడ్ ఫ్లో పెరిగి సర్క్యులేషన్‌ని ఇంప్రూవ్ చేస్తుంది. అలాగే డిటాక్సిఫికేషన్ స్వెట్టింగ్ ప్రమోట్ చేస్తుంది కాబట్టి టాక్సిన్స్‌ని ఎలిమినేట్ చేయడానికి హెల్ప్ అవుతుంది కాబట్టి డిటాక్సిఫికేషన్. అలాగే రెస్పిరేటరీ రిలీఫ్ మనకి ఏదైనా లోపల కఫం పట్టేసి లేదంటే మ్యూకస్ లాంటిది ఏదైనా లోపల ఆహ్, ఉండి మనకి లంగ్స్‌కి కంజెషన్ లాంటిది ఫీలింగ్ వస్తే అది స్టీమ్ బాత్ తీసుకోవడం వల్ల చాలా వరకు రిలీఫ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే స్కిన్ హెల్త్‌కి. స్కిన్ పోర్స్‌ని ఓపెన్ చేసి స్వెట్ అవ్వడం వల్ల స్కిన్ హెల్త్ ఇంప్రూవ్‌మెంట్‌కి స్టీమ్ బాత్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. స్ట్రెస్ రిలీఫ్ చేస్తుంది. కార్డియోవాస్క్యులర్ బెనిఫిట్స్ అంటే మనకి హార్ట్ హెల్త్‌కి కూడా స్టీమ్ బాత్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది. దాంతో పాటు వెయిట్ మేనేజ్‌మెంట్‌కి, స్కిన్ ఎలాస్టిసిటీకి, అలాగే మన బ్యూటీ అండ్ వెల్‌నెస్‌కి కూడా స్టీమ్ బాత్ అనేది తోడ్పడుతుంది. సో, స్టీమ్ బాత్‌ని ఇంక్లూడ్ చేసుకోవాలి అని అనుకుంటే డైరెక్ట్‌గా స్టీమ్ బాత్ అయినా చేయించుకోవచ్చు. లేదా మసాజ్ అయిన తర్వాత స్టీమ్ బాత్ చేయించుకోవడం వల్ల బెనిఫిట్స్ అనేవి మల్టిపుల్‌గా ఉంటాయి. మీరు నెక్స్ట్ టైమ్ చూజ్ చేసుకునేటప్పుడు స్టీమ్ బాత్‌తో పాటు ముందు మసాజ్ చేయించుకోవడానికి ప్రయత్నించండి. ఒకవేళ అలా కుదరని పక్షంలో జస్ట్ స్టీమ్ బాత్‌ని తీసుకున్నా సరే మీకు ఆ బెనిఫిట్స్ ఉంటాయి. నెక్స్ట్ మనం కొలాన్ హైడ్రోథెరపీ గురించి తెలుసుకుందాం. అసలు కొలాన్ హైడ్రోథెరపీ అంటే ఏంటి? కొలాన్ హైడ్రోథెరపీ అనేది లార్జ్ ఇంటెస్టైన్‌ని క్లీన్ చేసే ఒక ప్రక్రియ. ఇది ఎటువంటి పెయిన్ లేకుండా, ఎటువంటి మెడికేషన్ లేకుండా న్యాచురల్‌గా జరిగే ఒక డీటాక్సిఫికేషన్ ప్రాసెస్. మనకి బాడీలో ఎక్కువగా టాక్సిన్స్ లేదా వేస్ట్ మెటీరియల్ స్టోర్ అయ్యే ప్లేస్ లార్జ్ ఇంటెస్టైన్. మనం ఎటువంటి ఫుడ్ తీసుకున్నా అది డైజెషన్ అంతా అయ్యి స్టమక్ నుంచి స్మాల్ ఇంటెస్టైన్‌కి వెళ్ళి అక్కడ డైజెషన్ జరిగి ఏదైతే అవసరం లేని మెటీరియల్ ఉంటదో అదంతా కూడా లార్జ్ ఇంటెస్టైన్‌కొచ్చి అక్యుములేట్ అవుతది. అండ్ ఎవ్రీ డే దాన్ని మనం బయటికి ఫ్లష్ ఔట్ చేసేస్తా ఉంటాం. బట్ మనం ఎంత ఫ్లష్ ఔట్ చేసినా సరే ఎంతో కొంత వేస్ట్ లార్జ్ ఇంటెస్టైన్‌లో ఉండిపోతది. రెగ్యులర్‌గా మోషన్ అయ్యే వాళ్ళకి కూడా లార్జ్ ఇంటెస్టైన్‌లో వేస్ట్ అనేది స్టోర్ అయ్యే ఉంటుంది. సో, కొలాన్‌ని క్లెన్స్ చేసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనకి మన ఓల్డెన్ డేస్ మన అమ్మమ్మ, తాతయ్యల కాలంలో ప్రతి 3 లేదా 4 నెలలకి ఒకసారి కొలాన్‌ని క్లెన్స్ చేసుకోవడం అనేది ఒక రిచువల్‌గా ఉండేది. కానీ ఇప్పుడు ఫాస్ట్ మూవింగ్ వరల్డ్‌లో ఇది చాలా అంటే చాలా తగ్గిపోయింది. ఎవరు కూడా విరేచనాలకనేదే వేసుకోవట్లేదు.
సో, లోపల టాక్సిన్స్ లార్జ్ ఇంటెస్టైన్‌లో అక్యుములేట్ అయిపోయి ఇది అనేక రోగాలకి దారితీస్తుంది. అది చిన్న చిన్న గ్యాస్ట్రిక్ సమస్యల నుంచి పెద్ద పెద్ద క్యాన్సర్‌లు అవ్వనివ్వండి, ప్రతీదీ కూడా ఏదో ఒక విధంగా మన లార్జ్ ఇంటెస్టైన్‌కి ముడిపడి ఉంటుంది. హూ షుడ్ టేక్ కొలాన్ హైడ్రోథెరపీ? ఎవరు కొలాన్ హైడ్రోథెరపీ తీసుకోవచ్చు, ఎవరు తీసుకోకూడదు? నార్మల్‌గా ఒక 18 ఇయర్స్ అడల్ట్ దగ్గర నుంచి 75, 80 ఇయర్స్ వృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ గూడా కొలాన్ హైడ్రోథెరపీ అనేది తీసుకోవచ్చు. ఇది వాళ్ళ పరిస్థితులను బట్టి ఎంత కాలం తీసుకోవాలి అన్నది డిపెండ్ అయి ఉంటది. కొలాన్ హైడ్రోథెరపీ కొన్ని కేసెస్‌లో తీసుకోకూడదు. ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు వాళ్ళ ఫిజిషియన్‌ని కన్సల్ట్ చేయండి ముందుగా. కొలాన్ హైడ్రోథెరపీ చేయించుకోవాలి అనుకునేవారు ప్రతి ఒక్కరికి ఈ డౌట్ అంటూ కంపల్సరీ వస్తూ ఉంటదండి. అసలు కొలాన్ హైడ్రోథెరపీ వల్ల ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా అని? జీరో సైడ్ ఎఫెక్ట్స్. కొలాన్ హైడ్రోథెరపీ చేయించుకోవడం వల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇంకా మంచే ఎక్కువుంటుంది. ఇదంతా ఓకే. అసలు కొలాన్ హైడ్రోథెరపీ అనేది ఎలా జరుగుతుందండి? కొలాన్ హైడ్రోథెరపీ ప్రాసెస్ అనేది చాలా సింపుల్‌గా జరుగుతదండి. మన రామ్మోహన్ వెల్‌నెస్ అండ్ నేచర్ క్యూర్ హాస్పిటల్‌లో ఏదైతే మెషినరీ ఉందో అది అడ్వాన్స్డ్ లేటెస్ట్ మెషిన్. కంప్లీట్ ఫుల్లీ ఆటోమేటిక్ మెషిన్ అండి. దాని వర్క్ అదే చేసేసుకుంటుంది. నార్మల్‌గా కొన్ని వేరే చోట్ల ట్యూబ్స్ అవి పెట్టి తీసి ఈ ప్రాసెస్ అంతా చాలా హెక్టిక్‌గా ఉంటది. ఆ ప్రాసెస్ అంతా ఏముండదు. జస్ట్ ఒక కెథెటర్ అనేది పైప్ అవుట్‌లెట్ నుంచి మేము కనెక్ట్ చేసి రెక్టమ్‌లోకి ఇన్సర్ట్ చేస్తాము. అక్కడి నుంచి ప్రాసెస్ అంతా ఆటోమేటిక్‌గా జరిగిపోతది. ఒక 40 మినిట్స్‌లో ఆల్మోస్ట్ ఒక 70-90% ఆఫ్ ది వేస్ట్ అంతా కూడా ఫ్లష్ ఔట్ చేయడానికి ఈ మెషిన్ చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఈ ప్రాసెస్ జరుగుతుండగా నీ కడుపులో నుంచి ఎవాక్యుయేట్ అయ్యే వేస్ట్ ఏదైతే ఉంటుందో అది మీకు స్క్రీన్‌లో క్లియర్‌గా కనిపిస్తూ ఉంటుంది. కొలాన్ హైడ్రోథెరపీ చేయించుకోవడం వల్ల యూజెస్ ఏంటి? మనకు తెలుసు అది డిటాక్సిఫికేషన్‌కి హెల్ప్ అవుతుంది. అలాగే మన గ్యాస్ట్రిక్ హెల్త్‌కి హెల్ప్ అవుతుందని. బియాండ్ దట్ ఇంకా ఇంకా ఏం యూజెస్ ఉన్నాయన్నది గూగుల్ ఏం చెప్తుందో చూద్దాం ఒకసారి. కొలాన్ హైడ్రోథెరపీ వల్ల డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది. వెయిట్ లాస్‌కి హెల్ప్ అవుతుంది కొలాన్ హైడ్రోథెరపీ. కాన్‌స్టిపేషన్ లాంటి ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి కాన్‌స్టిపేషన్ రిలీజ్ చేయడంలో కొలాన్ హైడ్రోథెరపీ హెల్ప్ అవుతుంది. అలాగే మీ బాడీలో టాక్సిన్స్ అన్నీ బయటికి ఎవాక్యుయేట్ చేసేస్తుంది కాబట్టి కొలాన్ హైడ్రోథెరపీ సెషన్ అయిన తర్వాత మీ ఎనర్జీ లెవెల్స్ ఇంక్రీజ్ అవ్వడం కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అలాగే కొలాన్ క్యాన్సర్ వచ్చే రిస్క్‌ని తగ్గిస్తుంది కొలాన్ హైడ్రోథెరపీ. మన స్కిన్ హెల్త్‌కి హెల్ప్ అవుతుంది. అలాగే మనం తీసుకునే ఫుడ్ మంచిగా అబ్జార్బ్ అయ్యి న్యూట్రిషన్ అంతా మన బాడీకి రావడానికి కొలాన్ హైడ్రోథెరపీ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది. మూడ్‌ని బెటర్ చేస్తది. బ్లోటింగ్ అండ్ గ్యాస్ తగ్గిస్తుంది. స్లీప్ సమస్యలు లాంటివి ఉన్న వాళ్ళకి కొలాన్ హైడ్రోథెరపీ హెల్ప్ అవుతుంది. కాన్సంట్రేషన్ ఇంప్రూవ్ చేస్తుంది. టాక్సిన్స్‌ని రిమూవ్ చేస్తుంది. అలాగే లివర్‌ని డీటాక్సిఫై చేస్తుంది. బికాజ్ మన లార్జ్ ఇంటెస్టైన్‌లో వేస్ట్ అంతా క్లియర్ అయినప్పుడు లివర్ కూడా డీటాక్సిఫై అవుతుంది. బికాజ్ మన బాడీలో వేస్ట్ ఉంటే దాన్ని డీటాక్సిఫై చేయాల్సిన అవసరం లివర్‌ది కాబట్టి లివర్ డీటాక్సిఫికేషన్‌కి కూడా కొలాన్ హైడ్రోథెరపీ చాలా హెల్ప్ అవుతుంది. అలాగే ఓవరాల్‌గా గట్ హెల్త్ కూడా ఇంప్రూవ్‌మెంట్‌కి కొలాన్ హైడ్రోథెరపీ హెల్ప్ అవుతుంది. ఇప్పుడు చూసారు కదా! కొలాన్ హైడ్రోథెరపీ వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో. మనం ఈ కాలంలో డాక్టర్స్ కంటే గూగుల్‌నే ఎక్కువ నమ్ముతున్నాం కాబట్టి మీకు గూగుల్‌లోనే లైవ్‌గా నేను చూపించేసాను. దానివల్ల బెనిఫిట్స్ ఏంటన్నది. సో, మీరు గాని మీ హెల్త్‌ని కాపాడుకోవాలి అని అనుకుంటే మీరు ఏమి చేయనవసరం లేదు. నేనిప్పుడు మీకు చెప్పిన ఈ 3 ట్రీట్మెంట్స్ అభ్యంగా, స్టీమ్ బాత్ అండ్ కొలాన్ హైడ్రోథెరపీ ఏవైతే ఉన్నాయో ఇవి పీరియాడికల్‌గా మీరు చేయించుకోవడం వల్ల మీ హెల్త్ మీ చేతుల్లో మీకు మీరుగానే కాపాడుకోవచ్చు. So don't delay and grab this opportunity to get your health back. Thank you.